ఎవరైనా ఈ ప్రపంచంలో మారుతారేమో కానీ చంద్రబాబు ఈనాడు పనికి మాలిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మారరు. భర్తృగారు ఒక మాట చెప్తాడు వీళ్ళ గురించి, మకర దంశ్రాంతరాత్ మణిం సముద్ధరేత్తు అంటే భయంకరమైనటువంటి మొసలి నోటిలోని మణినైనా సరే ప్రసహ్య బలవంతంగా మనం లాక్కోవచ్చట. కూరల మధ్య ఇరుక్కున్నటువంటి మణిని కూడా చెయ్యి పెట్టి లాక్కోవచ్చు. కానీ ఈ రామోజీ లేకపోవచ్చు. ఇప్పుడు ఆయన కొడుకు తయారయ్యాడు. ఏదైతే పేపర్ అదే కదా, ఒక విషపుత్రిక అది. ఆ ఎన్టీఆర్ గారు ఏనాడో చెప్పాడు అది చెత్తపుట్లో వేయాల్సిన పేపర్ అని. అట్లాంటి ఆ చెత్తపుట్లో వేయాల్సిన ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు ఆడుతున్నటువంటి నాటకాలు అది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. జగన్ గారి గవర్నమెంట్లో దీని మీద కేసు వేస్తే మార్గదర్శి మీద ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది ఆ కేసుని. అంటే మేము పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పింది. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళిద్దరు అనుబంధం ఎంత ఉంది అని చెప్పి. ఆ రోజు కూడా ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా మా మీద ఈ ప్రభుత్వాన్ని లాక్కోవటం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు నేను కష్టపడి సాధించుకున్నటువంటి అధికారాన్ని మీరు ఎన్ని విధాలుగా దుర్మార్గంగా రోజు పేపర్లో నీచమైన రాతలు, నీచమైన కార్టూన్లు అన్నీ కూడా వేసి, మరి ఇంతకంటే ఉన్మాద చర్య ఇంకొకటి ఉందా? నేననే మాట కాదు కదా. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏమన్నాడు, నాకంటే పెద్ద నటుడు చంద్రబాబు నాయుడు, అతనికి ఈ రామోజీ తోడయ్యాడు, ఇద్దరూ కలిసి నాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేశారని చెప్పి ఆయన చెప్పాడు కదా. నిన్ను ఆయన తిట్టు లేదు కదా. అంత భయంకరంగా ఎన్టీఆర్ గారు నీ మీద వీడియోలు, ఆడియోలు అన్నీ చేశారు కదా. దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏమిటో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఆ రోజు నువ్వు వ్యవహరించినటువంటి తీరుకి ఇదే ఈనాడు ఉన్మాద చర్యలకి పరాకాష్ఠ స్థితిగా ఈరోజు నేను కొన్ని కార్టూన్లు మీకు చూపించదలుచుకున్నాను. దయచేసి చూడండి. అంత మహానుభావుడు, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన, మరి ఒంటి చేత్తోనే 9 నెలలు అధికారం సాధించుకున్నటువంటి ఎన్టీఆర్ గారు దేశం మొత్తంలో ఉండే అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఎగనిస్ట్ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మరి విపి సింగ్ను కూడా అధికారంలో ప్రధానమంత్రి తీసుకురాగలిగినటువంటి గొప్ప నేత ఎన్టీఆర్ గారిని ఎంత హీనంగా, ఎంత వ్యక్తిత్వం లేనివాడిగా, వంటింట్లో వంట చేసుకునేవాడుగా, భార్య విధేయుడుగా, మీ నీచపు రాతలు, మీ వికృతమైనటువంటి మీ కార్టూన్స్ ఇవన్నీ కూడా చూస్తే మీరు ఎంత దగుల్బాజీలో, ఎంత ఉన్మాదానికి పరాకాష్ఠ స్థితిలో మీరు ఉన్నారో ఒక్కసారి మీరు ఇవి చూడమని చెప్పి దయచేసి చూపిస్తాను. నేను బట్టలు కూడా లేకుండా ఎన్టీఆర్ గారిని ఎట్లా వేశారు అంటే ఆయన ఒక ఉన్మాద స్థితిలో ఉన్నట్టు, పిచ్చివాడైనట్టుగా, అంటే ఎన్ని రకాలుగా ఒక పాత్రని హీనపరచాలో, వ్యక్తిత్వాన్ని కించపరచాలో. ఎంత ఆ రోజుల్లోని సోషల్ మీడియా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు, రామోజీ చేసినటువంటి నీచపు రాతలు, నీచపు బొమ్మలు, ఇది వాళ్ళు అసలు నైజ స్వరూపం. తర్వాత ఇక వీళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ సమాజంలో మహిళలందరి మీద కూడా అతి దారుణంగా మరి వాళ్ళు ట్రోల్ చేసినటువంటిది ఐటీడీపీని. ఆ రోజే షర్మిల మీద అందరికీ తెలుసు. షర్మిలని ఎంత హీనంగా ఒక సినిమా యాక్టర్ కంటగట్టి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఆమె కేసు పెట్టింది. తర్వాత అది ఎక్కడ జరిగింది? బాలకృష్ణ ఇంట్లో నుంచే చేశారు అది స్వయంగా కూడా. వీళ్ళ మహిళలు అనేసరికేమో ఎక్కడ లేని రోషాలు, ఎక్కడ లేనిది మా మహిళల మీద. ఇవాళ రాతల్లో కూడా అది మహిళల మీదట వీళ్ళు వైకాపా సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా పెడుతున్నారు. వీళ్ళు పెట్టారా, వాళ్ళు పెట్టారా? నిన్నగాక మొన్నే కదా మనం అనుకుందాం, విజయమ్మ గారు లేఖ రాశారు, ఇది నా కొడుకు ఏమి సంబంధం లేదు, ఇవంతా కూడా మీరు అబద్ధాలు రాస్తున్నారు అని. దాన్ని కూడా ఫేక్ లెటర్ అని పెట్టింది ఎవరయ్యా? మీరు. ఫేక్ లెటర్ అని మీరేగా చూపిస్తూ ఉన్నారు. ఆ TV5 అందుకనే కదా ఆ చైర్మన్కి ఇచ్చారు. ఇప్పుడు ఆ చైర్మన్నే ఇచ్చారు ఆ TV5 నాయుడికి. ఆయన ఘోర చరిత్రలు, నేర చరిత్రలు అన్నీ తీస్తే అసలు చంద్రబాబు నైజం ఏంటో ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంది. ఎటువంటి వ్యక్తులు ఈరోజు సుబ్బారెడ్డి లాంటి ఒక పవిత్రమైన వ్యక్తి ఆ రోజు టీటీడీ చైర్మన్గా వచ్చి ఎంత మంచి బాగా సాగించారో అప్పుడు పరిపాలన. ఈరోజు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి దాని పవిత్రతనే పోగొట్టారు. అది పక్కన పెడితే ఇక మిగిలినవన్నీ కూడా అలాగే ఆమె స్వయంగా కూడా వీడియోలో పంపించారు. ఇది ఫేక్ లెటర్ కాదు, నేను నిజంగానే రాశాను, నా కొడుకు నాకు ఏ విధమైన అపకారం చేయలేదని. మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా. అలాగే షర్మిలకను జగన్మోహన్ రెడ్డి గొడవలు ఉన్నాయంటూ ఆమెను రెచ్చగొట్టి ఎవరయ్యా చేస్తూ ఉంది? మీరే కదా. మీ కుటుంబంలో అత్తనైనటువంటి నన్ను ఈ చంద్రబాబు నాయుడు బయటికి గెంటాడు.
ఆ రోజు 100 కారణాలు 100 నా మీద మరి ఆరోపణలు చేసి ఈమె వల్లే మాకు పార్టీ దెబ్బతింది, ఈమె వల్ల అధికారం పోయింది, మేము అందుకనే లాక్కున్నాము అంటూ నా మీద నిందలేసి ఆఖరికి నన్ను ఇంట్లో నుంచి అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టావే. నీకంటే కూడా పెద్ద శాడిస్ట్ ఎవరయ్యా చంద్రబాబు? నీకంటే పెద్ద సైకో ఎవరయ్యా? పేదవాడికి కూడా పేదవాడికి కూడా అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైకోనా, లేకపోతే సొంత అత్తగారిని మామగారిని కూడా నాశనం చేసినటువంటి నువ్వు సైకోవా? కనీసం మీ అమ్మ మీ నాన్నకి ఏ రోజన్నా అన్నం పెట్టావా చంద్రబాబు నువ్వు మీ ఇంటికి పిలిచి? అందరికీ తెలుసు ఈ చరిత్ర. మీ అమ్మ మీ నాన్నని ఇంటికి పిలిచి ఒక్క రోజు కూడా భోజనం పెట్టలా, నీ భార్య ఒప్పుకోలా, అది అందరికీ తెలుసు లోకం అంతా. ఆయన చనిపోయినప్పుడు తలకొరివి కూడా నువ్వు పెట్టలా. చివరికి నీ తమ్ముడిని పిచ్చోడిని చేసావే, నీ తమ్ముడికి కూడా సీట్ ఎట్లా వచ్చింది? ఎన్టీఆర్ గారు ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు కదా. అతన్ని పిచ్చోడిని చేసి ఇంట్లో పెట్టావు. అలాగే నీ చెల్లెళ్ళని బయట పెట్టావు. అలాగే ఆయన నారిని శ్రీనివాసరావు గారు ఆయన బయట పెట్టారు కదా. వాళ్ళ భార్యకి ఏదో జబ్బు చేస్తే కనీసం సాయం కూడా చేయనటువంటి వాడివి నువ్వు నీ కుటుంబంలో ఇంత ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా? ఓ పనికి మాలినటువంటి సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నావు. 3 లక్షల మంది జీతాలు ఇచ్చి మరి నీ కొడుకు చేత జీతాలు ఇప్పిస్తూ వాళ్ళ చేత పిచ్చి పిచ్చి రాతలు, అందులో ఒక్కటి సంస్కారంగా ఉన్నాయా? చివరికి నా మీద కూడా ఏదో ఆరోపణ చేసి ఎవరినో కూర్చోబెట్టు రోజంతా నడిపిస్తావు. ఏమిటి అసలు ఈ పిచ్చికి పరాకాష్ఠిస్తే మీద? ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదో పనులు ప్రశ్నించినందుకు మాత్రం వీళ్ళు నేరస్తులయ్యారా? ఈ విధంగా అధికారం చేతిలో ఉందని ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు. మొత్తం ఆడపిల్లల మీద గంటకొక రేపు జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల మీద ఇంత దారుణమైనటువంటి అత్యాచారాలు జరిగిన సంఘటనలే లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం వచ్చిన రోజు నుంచి కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కనీసం అరెస్టులు ఉన్నాయా? ముచ్చుమురు బాలిక అసలు ఏమైపోయింది ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం బెయిల్ మీద బయటకు వస్తారు. ఆమెను హోమ్ మినిస్టర్నేమో ఒక డమ్మింగ్ చేసి కూర్చోబెడతారు. ప్రశ్నిస్తా అని వచ్చినటువంటి పవన్ గారేమో ఏ మూలు ఉంటారో ఆయనకే అర్థం కాదు. నిన్నేదో ఒక్క ప్రశ్న వేసి పారిపోయాడు ఢిల్లీకి. ఇదా సంగతి? ఇదా మీ పరిపాలన? ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలిచేంత అవకాశం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పాలంటే మేము అడగకపోయినా కూడా ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంత దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపటం నీకు ఎప్పుడూ చేత కాదు. అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు అంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, అవినీతిలో లక్షల కోట్లు సంపాదించడం, ఆ డబ్బు పెట్టడం, కోర్టులు మేనేజ్ చేసుకోవటం, ఇదిగో ఇట్లాంటి పనికిమాలిన సోషల్ మీడియాను వాళ్ళని పోషించుకోవటం, వాళ్ళ ద్వారా ప్రతిపక్ష పార్టీలో వాళ్ళందరినీ కూడా హీనంగా మాట్లాడటం. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడారు మీరు చెప్పండి.